తెలంగాణ బీజేపీ నేతలు పార్టీ పదవుల కోసమే ఆరాటపడుతున్నారా? ప్రజా సమస్యలపై పోరాటాలు మరిచిపోయారా? సంస్థాగత పార్టీ నిర్మాణ ప్రక్రియను సాగదీస్తున్నారా? రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక వరకు ఇంతేనా? ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఏంటి? లోక్సభ ఎన్నికల నాటి జోష్ కొనసాగిస్తారా? చేతులెత్తేస్తారా? తెలంగాణ బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ దాదాపుగా 3 మాసాలుగా కొనసాగుతూనే ఉంది. పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీలు, మండల కమిటీల ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తి కావడానికి మరో 10 రోజులు పట్టే అవకాశముందని రాష్ట్ర బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. నేతలంతా పార్టీ పదవులపైనే దృష్టి సారించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటాలను విస్మరించిన పలువురు చిన్న పెద్ద నేతలు తమకు తమ వాళ్లకు పదవులు దక్కించుకునేందుకు వీలుగా పావులు కదుపుతున్నారు తప్ప ప్రజా క్షేత్రంలో కనిపించడం లేదనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. అధికార పార్టీని నిలదీయడంలో గాని, స్థానిక సమస్యలపై పోరాటాలు చేయడంలో గాని ఈ మధ్యకాలంలో పార్టీ నేతలు పెద్దగా చొరవ చూపకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో అధికారంలోకి రావాలని పార్టీ జాతీయ నాయకత్వం చాలా కాలంగా ఫోకస్ పెట్టింది. దీనిపై ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో గెలుపుపై కీలక నేతలు తర్జనభర్జన పడుతుంటే పార్టీ పదవులు దక్కితే చాలు అన్నట్లుగా రాష్ట్ర స్థాయి నేతలు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను కావాలనే కొందరు నేతలు సాగదీస్తున్నారని కార్యకర్తల్లో చర్చ సాగుతోంది. దీంతో అధ్యక్షుని ఎన్నిక వాయిదా పడుతోందని సమాచారం. తెలంగాణలో త్వరలో జరిగే 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి బీజేపీ తన అభ్యర్థులను మిగతా పార్టీల కంటే ముందుగానే ప్రకటించింది. అభ్యర్థుల జాబితాను గతంలో జాతీయ నాయకత్వమే విడుదల చేసే ఆనవాయితీ ఉండేది. కానీ ఈసారి ఎందుకోగాని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు దూరంగా ఉంటున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశముందని సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రతి చోట ఒంటరిగా పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ప్రత్యేకంగా ఎంపీ ఈటెల రాజేందర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తం కోసం ఈటెల రాజేందర్ కమిటీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైంది. అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా మండల, పార్లమెంటు స్థాయిలో కమిటీలు వేయాలని సమావేశంలో నిర్ణయించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కనీసం పోటీ ఇవ్వగలిగితేనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధ్యమని బీజేపీ భావిస్తోంది. అదే వ్యూహంతో లోక్సభ ఎన్నికల్లో గెలిచిన 8 మంది ఎంపీలు, అసెంబ్లీలో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు తమ పరిధిలో మెజారిటీ స్థానాల్లో స్థానిక సంస్థల సీట్లను గెలిచేందుకు కృషి చేయాలని బీజేపీ అధిష్టానం ఆదేశించిందని సమాచారం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ఎంపీ డీకే అరుణ నేతృత్వంలో ప్రత్యేకంగా కమిటీని నియమించారు. పార్టీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కారణంగా 3 మాసాలుగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. పార్టీ అధ్యక్ష ఎన్నిక తరువాతే బీజేపీ కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ, లోకల్ బాడీ ఎన్నికల పరీక్షల్లో బీజేపీ నేతలు ఆశించిన స్థాయిలో విజయం సాధిస్తారా, చేతులెత్తేస్తారా అన్నది చూడాలి.